ప్రభుత్వంలో భాగస్వామ్యంగా లేమని, సర్కారుకి మిత్రపక్షం కాదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. 1-2 పథకాలు తప్ప ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయలేదన్న తమ్మినేని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు. త్వరలో ప్రభుత్వంపై పోరాటాలు మొదలు పెడతామని ప్రకటించారు. పట్టణాల్లోనూ ఉపాధి హామీ పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పథకాలు అమలు చేయటం సరికాదని సూచించారు. ఈ నెల 25 నుంచి 28 వరకు సంగారెడ్డిలో జరగనున్న 4వ మహాసభల గోడ పత్రికను సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు రాఘవులతో కలిసి తమ్మినేని ఆవిష్కరించారు. సంక్షేమ పథకాలన్నింటినీ కూడా వెంటనే ప్రారంభించడానికి తీసుకోవాలనేది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. చాలా విషయాల్లో ప్రజా వ్యతిరేకంగా కూడా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. ఫార్మాసిటీల పేరుతోటి, ఫోర్త్ సిటీ పేరుతోటి 1000 ఎకరాల భూములను రైతుల నుంచి లాక్కోవడానికి ఇట్లాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కార్మికులు కనీస వేతనాలు అమలు జరిపే విషయంలో చేసిన వాగ్దానాలు అమలు